పెద్ద ఎత్తున ఉత్సవాలకు శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో కూడా ఈ ఉత్సవాలు ప్రతి పద్ధతిలో చేపట్టారు. నర్సంపేట హెడ్ క్వార్టర్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఇంకా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారు ఇచ్చినటువంటి స్పిరిట్తో ప్రత్యేకంగా ప్రతి కార్యకర్త కూడా 3 మొక్కలు నాటి స్ఫూర్తిని చాటేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళు ఎక్కడ చేస్తామనేటువంటి అసమర్థ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు ఇచ్చేటువంటి స్ఫూర్తి ముందు, కేసీఆర్ గారి యొక్క రాజనీతి ముందు ఎవరు కూడా పనికిరారని చెప్పి చరిత్ర రుజువు చేసింది. ఇప్పుడు ఏ గ్రామానికి పల్లెకి తండకు వెళ్ళిన కేసీఆర్ గారి పాటలే, కేసీఆర్ గారి యొక్క మాటలే, కేసీఆర్ గారి యొక్క గుర్తులే ఇవాళ కంటికి అవపడతా ఉన్నాయి. అందరూ కూడా వింటూ ఉన్నారు. ఇప్పటికైనా నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరవాలి. కేసీఆర్ గారిని అవమానపరిస్తే ప్రజలు తిరగబడతారని చెప్పి ఇలా రోజు రోజుకు వస్తున్నటువంటి కేసీఆర్ గారు పెరుగుతున్నటువంటి క్రేజ్ దానికి నిదర్శనం. ముఖ్యంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి ఏ ఒక్క పథకం కూడా చివరిదాకా పూర్తి కాలేదు. ప్రతి పథకాన్ని ఆరంభ శులతో వల్లే ప్రారంభించడం, వదిలేయడం, రోజుకొక నియమ నిబంధనలు పెట్టి లబ్ధిదారులను ప్రజలను అరిమోసపెట్టడం, ఇబ్బందుల పాలు చేయడం, ఆ పథకాల మీద ఉన్నటువంటి విశ్వాసం పూర్తిగా ప్రభుత్వం మీద ఉన్న విశ్వాసం కూడా సన్నగిలింది. రాబోయేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది, టీఆర్ఎస్ పాలన వస్తుంది. ముఖ్యంగా ఈరోజు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను.